మనకు వైజాగ్ అనగానే గుర్తుకొచ్చేది బీచ్లే కదండీ. కాకపోతే మనకు తెలియని పురాతనమైన వెలసిన ఆలయాలు చాలా ఉన్నాయండి. అందులో నేను చూసింది మీకు చూపిస్తున్నా. విశాఖపట్నం జిల్లా బూరుజుపేట గ్రామంలో వెలసిన కనకా మహాలక్ష్మి అమ్మవారండి. చాలా బాగుంది అమ్మవారు. ఇక్కడ ఈ అమ్మవారికి ఒక చేయి ఉండదండి, పైన కప్పు కూడా ఉండదు. ఇక్కడ పూజారులు కూడా ఉండరండి. స్వయంగా మన హస్తంల చేయి మనమే పూజించవలసి ఉంటుంది అమ్మవారిని. అమ్మవారికి పసుపు, కుంకుమలు, పంచామృతాలు, కొబ్బరి నీళ్ళు అంటే చాలా ఇష్టం అంట. వాటితోనే పూజించడం ఉంటుంది. విశాఖ మహారాజులు పరిపాలిస్తున్న కాలంలో అమ్మవారిని చాలా పూజించేవారంట. ఒకరోజు వేరే దేశం వాళ్ళు దండయాత్రకు వచ్చినప్పుడు అమ్మవారిని అక్కడ పూజారి బావిలో వదిలేశారంట. తర్వాత కాలగర్భంలో బావి మూసుకుపోయింది. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత బూరుజుపేటలో ఒక పెద్దమ్మకి కలలో కనిపించి, నేను పూర్వము ఎలా ఉన్నానో అలానే నేను ప్రతిష్ఠించమని బావిలో ఉన్నానని చెప్పిందంట. అప్పుడు అక్కడ పెద్ద మనుషులు బావిలో నుండి వెలికి తీసిందంట. తను ఎలా ఉన్నారంటే సూర్యచంద్రులను ఆస్వాదిస్తూ ఉండేవారంట. గోపురం ఉండదంట. ఎండకు ఎండుతూ వర్షానికి తడుస్తూ ఉండడం అమ్మవారికి చాలా ఇష్టమంట. అక్కడ అధికారులు ఒకసారి గోపురం కట్టిస్తామని అనుకుంటే చాలా ఆటంకాలు వచ్చాయంట. అప్పుడు అధికారులు ఆపివేశారంట. ఇప్పటికి కూడా అలానే ఉంటుంది, పైన గోపురం అనేది ఉండదు. అమ్మవారిని బావి అండి, చూడండి.